పాలిటిక్స్ కంప్లీట్గా రివర్స్ అయిపోయినట్టేనా? అసలు అక్కడ ఏం లేదు కదా ఇప్పుడు. నేను 10 ఏళ్ళు దాని మీద బలైపోయాను. నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండి వెళ్తే అది వేరు. ఇంట్రెస్ట్ ఉండి సక్సెస్ అయితే ఆనందపడవచ్చు, ఫెయిల్ అయితే బాధపడచ్చు. కానీ నాకు అవసరం లేకుండా నాకు ఎన్టీ రామారావు ఫోన్ చేసి అడిగారు. ఇప్పుడు రామారావు గారి మీద ఉన్న భక్తితోటి ఆయన చాలా త్యాగం చేసి ఆయన తెలుగు వాళ్ళకందరూ ఒక గుర్తింపు తీసుకోవాలంటే వచ్చారు అని చెప్పి మేమందరం ఆయనకి వెళ్ళి మీకు ఏం చేయమంటే అది చేస్తామండి, మేము వెంట వస్తాము, లేకపోతే పబ్లిసిటీ చేయమంటారు, ఏం చేయమంటారని అడిగితే మీరు ఎవ్వరూ రావద్దు, నేను ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నేను దిగాను. సక్సెస్ అయితే వెల్ అండ్ గుడ్, సక్సెస్ కాకపోతే నా అంతు చూస్తావిడే, అందుకని మీరు ఎవరు రావద్దు, మీరు చేసుకుంటే అవసరం వచ్చిందని నేను పిలుస్తాను అప్పుడు తిరిగాను. తర్వాత ఆయన దింపేసిన తర్వాత ఇక లాభం లేదని చెప్పి మొత్తం డైరెక్ట్గా దిగిపోయి మొత్తం ప్రచారం చేసేవాడిని అన్ని చోట్లకి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కానీ, రాయలసీమ కానీ, సర్కార్ ఆంధ్రప్రదేశ్ కానీ అన్నీ కూడా ఆన్ రోడ్డు ఎన్టీ రామారావు గారు జరిగిన తర్వాత అంత రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ప్రచారం చేస్తే నేనే ఇప్పటికి కూడా ఈవెన్ టుడే.